నమస్తే. వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను లక్ష్మి. కోనసీమ ప్రాంతంలో సముద్రపు నీరు చేరి వేల ఎకరాల్లో కొబ్బరి తోటలు దెబ్బతిన్నాయి. ఇప్పుడు గ్రౌండ్ వాటర్ సైతం పొల్యూట్ అవుతోంది. దీంతో రైతులు దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. తమను ప్రభుత్వం ఆదుకోవాలని ఎప్పటి నుంచో వేడుకుంటున్నారు. ఇప్పటికి దయ కలిగిందో, టైం దొరికిందో కానీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అక్కడికి వెళ్లారు. ఇన్ని రోజుల తర్వాత నాశనమైన కొబ్బరి తోటలను పరిశీలించారు. ఆ వివరాలేంటో ఈ వీడియోలో చూద్దాం. ఏపీలోని కోనసీమ ప్రాంతంలోని వేల ఎకరాల్లో దెబ్బతిన్న కొబ్బరి తోటలను డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పరిశీలించారు. అనంతరం సభలో పాల్గొన్న ఆయన సమస్యలను స్వయంగా అడిగి తెలుసుకున్నారు. కొబ్బరి తోటలు ఎప్పుడో నాశనం అయినప్పటికీ పరిశీలించడానికి వెంటనే రాకపోవడానికి గల కారణాలు ఉన్నాయన్నారు. వచ్చి చూసి వెళ్లిపోవచ్చు, కానీ తాను మాత్రం కోనసీమ ప్రజలకు శాశ్వత పరిష్కారం చూపించడానికి ప్రయత్నిస్తున్నట్లు తెలిపారు. ఈ విషయంపై తాను చాలాసార్లు హామీ ఇచ్చినప్పటికీ నిధులు ఇచ్చేది తాను కాదని అన్నారు. వెంటనే వరాలు ఇచ్చేయడానికి తాను సీఎంని కాదని, ఫైనాన్స్ వ్యవహారాలు చంద్రబాబుతో మాట్లాడాలని అన్నారు. ఆ తర్వాతే ఏదైనా చేయగలమని చెప్పడం గమనార్హం. చికిత్స కంటే వ్యాధి నివారణ మేలు అన్న చందాన కోనసీమ రైతులకు తక్షణ రిలీఫ్ కాకుండా సమస్య శాశ్వత పరిష్కారానికి కృషి చేస్తానని పవన్ కళ్యాణ్ హామీ ఇచ్చారు. కొబ్బరి చెట్టు ఇంటికి పెద్ద కొడుకు లాంటిది. కొడుకు సంపాదించినా లేకపోయినా కొబ్బరి తోటలు మంచి ఆదాయాన్ని ఇస్తుందన్నారు. కాబట్టి వాటిని కాపాడుతామని చెప్పారు. కేవలం రాజోలు నియోజకవర్గంలోనే కాకుండా కోనసీమ కొబ్బరి రైతాంగాన్ని ఆదుకోవాలని తాను భావిస్తున్నట్లు చెప్పారు పవన్. అయితే డబ్బులున్నప్పటికీ సమస్యను పరిష్కరించడానికి దాదాపు 2 ఏళ్ల సమయం పడుతుందన్న ఆయన కోనసీమ రైతాంగానికి గళం అవుతానని వెల్లడించారు. రాష్ట్రం విడిపోవడానికి కారణం గోదావరి జిల్లాలన్న పవన్ కళ్యాణ్ ఆ శాపం తగిలి ఉండొచ్చని చెప్పారు. అందరూ ఎప్పుడూ ఇక్కడి కొబ్బరి చెట్ల అందాలను కొనియాడతారని, అందుకే కోనసీమకు దిష్టి తగిలిందేమో అని అన్నారు. కొబ్బరి రైతుల బాధలు తమకు తెలుసని అన్నారు. ఈ క్రమంలోనే కోనసీమ రైతాంగ సమస్యలను పరిష్కరించడానికి 45 రోజుల సమయం ఇవ్వాలని కోరారు. మరో 2 సార్లు సమావేశాలు నిర్వహించిన తర్వాత యాక్షన్ ప్లాన్ రెడీ చేస్తామని తెలిపారు. సాధ్యాసాధ్యాలను చర్చించి సంక్రాంతి పండుగ తర్వాత పక్కా ప్రణాళికలతో మళ్లీ వస్తానని అన్నారు. అలాగే కోనసీమ రైతాంగ సమస్యలను కేంద్రం దృష్టికి కూడా తీసుకువెళ్తానని హామీ ఇచ్చారు. అయితే ఏపీలోని కోనసీమలో పరిస్థితి దారుణంగా ఉంది. రాజోలు నియోజకవర్గంలోని కేసనపల్లి గ్రామంలో కొబ్బరి చెట్లు చనిపోవడానికి ప్రధాన కారణం సముద్రం బ్యాక్ వాటర్. సముద్రపు పోటు సమయంలో ఉప్పునీరు వైనతేయ పాయ నుంచి శంకరగుప్తం డ్రైన్లోకి చేరుతుంది. అక్కడి నుంచి కొబ్బరి తోట్లలోకి వస్తుంది. దీంతో చెట్లన్నీ చనిపోతున్నాయి. ఫలితంగా అక్కడున్న గోగన్నమఠం, గొల్లపాలెం, కరవక, శంకరగుప్తం సహా మొత్తం 13 గ్రామాల పరిధిలోని కొబ్బరి తోటలన్నీ నాశనమయ్యాయి. శంకరగుప్తం డ్రైన్ నిజానికి ఫ్రెష్ వాటర్ డ్రైన్ లో ఉండగా ఈ డ్రైన్ కు 2013, 2017లో డ్రైజింగ్ వాటర్ ద్వారా తవ్వకాలు చేశారు. అయితే మధ్యలో 7.9 కిలోమీటర్ల భాగం తవ్వలేదు. దీంతో వైనతేయ నది పాయ నుంచి సముద్రం బ్యాక్ వాటర్ ఉప్పొంగుతోంది. ఈ బ్యాక్ వాటర్ దిగకపోగా డ్రైన్ కు ఆనుకుని ఉన్న వేలాది ఎకరాల కొబ్బరి తోటల్లోకి పోటెత్తుతుంది. దీంతో సారవంతమైన భూములన్నీ ఉప్పు జలాలతో ఊటెత్తుతున్నాయి. ఫలితంగా 2019 నుంచి కొబ్బరి చెట్లన్నీ చనిపోతున్నాయి. మొత్తం కోనసీమలో 9 గ్రామాల్లో 1,00,000 చెట్ల వరకు చనిపోయాయంటే నష్టం ఎంత మేర ఉందో అర్థం చేసుకోవచ్చు. అయితే జనసేన పార్టీకి 2 సార్లు విజయాన్ని అందించిన రాజోలు నియోజకవర్గంలో రైతుల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పలు హామీలు ఇచ్చారు. ఇందులో భాగంగానే దసరా తర్వాత ప్రభావిత ప్రాంతాలను స్వయంగా పరిశీలించి శాశ్వత పరిష్కారం ఇస్తానని చెప్పిన సంగతి తెలిసిందే. నిజానికి గత నెలలోనే పవన్ పర్యటన ఖరారైందని తెలుస్తుండగా మొంతా తుఫాన్ కారణంగా అది వాయిదా పడింది. ఈ క్రమంలోనే రీసెంట్ గా పవన్ కళ్యాణ్ కోనసీమలో పర్యటించారు. కోనసీమ రైతాంగ సమస్యలకు సంక్రాంతి పండుగ తర్వాత పరిష్కారం చూపిస్తానని స్పష్టం చేశారు. ఇన్నేళ్ల తర్వాత పవన్ రాక పుణ్యమా అని కోనసీమ కొబ్బరి రైతుల కష్టాలు తీరతాయా? సీఎం చంద్రబాబు నిధుల మంజూరు చేసే వరకు వీళ్ల బాధలు తప్పవా? మరి పండుగ తర్వాత అయినా ఈ సమస్యకు నిజంగా శాశ్వత పరిష్కారం లభిస్తుందా లేదా అనేది వేచి చూడాల్సిందే.